స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మీడిపల్లి మహేష్ అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబంతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడు మహేష్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఎలాంటి స్థిరాస్తులు లేక నిరుపేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ విషయంలో స్పందించిన బిజిగిరి షరీఫ్ గ్రామ 5వ వార్డు సభ్యురాలు తిప్పారపు తిరుమల రవి మానవతా దృక్పథంతో మహేష్ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఆర్థిక సహాయంగా అందజేశారు. గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే మహేష్ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా దూరం అవ్వడం గ్రామానికి తీరని లోటుగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యురాలు తిప్పారపు తిరుమల రవి గ్రామంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందుకు వచ్చి మహేష్ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన మేడిపల్లి మహేష్ అనారోగ్యంతో ఈరోజు మృతి చెందినాడు. వారికి ఒక కూతురు లాస్య, ఒక కుమారుడు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. తన భార్య 30 సంవత్సరాలు ఉంది. చిన్న వయసులోనే అతను మరణించడం జరిగింది. ఈ సందర్భంగా వారు చనిపోయిన సందర్భంగా బిజిగిరి షరీఫ్ గ్రామ ప్రజలందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు దీనమైన స్థితిలో ఉన్న వారిని గుర్తించిన తిప్పారపు తిరుమల 5వ వార్డు సభ్యురాలైన తిప్పారపు తిరుమల రవి అని మేము వారికి ఈరోజు 50 కిలోల బియ్యాన్ని సహాయపూర్వకంగా అందజేయడం జరిగింది. కనుక వారికి బిజిగిరి షరీఫ్ పుర ప్రముఖులు మరియు గ్రామ ప్రజలు వారి కుటుంబానికి తగినంత దాతలు సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు వారు చిన్న విద్యార్థులు కనుక వాళ్ళు ముందు దశలో వాళ్ళ చదువులలో కూడా వాళ్ళు తొలి మెట్టుకు ఎక్కించే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు వారి దృష్టికి తీసుకొని వారికి ఈ హుజురాబాద్ గ్రామ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి మరియు అదేవిధంగా హుజురాబాద్ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఒడితెల ప్రణవ్ గారు కానీ, అదేవిధంగా బండి సంజయ్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు కానీ, మల్కేజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఇడరాందర్ కానీ, వీరందరూ కానీ ఉన్నతాధికారులు కూడా వారికి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబానికి తోచినంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా మేము 5వ వార్డు సభ్యులు తిప్పారపు తిరుమలను మేము ప్రత్యేకంగా వారికి సహాయ సహకారం అందించాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.